డే 4/90 ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్ సిరీస్. డేట్ వచ్చేసి August 6th of 2026. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. నిఫ్టీ వచ్చేసి ఒక 16 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే చూపిస్తుంది. గ్యాప్ అప్ ఉండగానే న్యూట్రల్ అంటే ఓకే, బట్ ఏంటంటే నిన్న లాస్ట్లో 50 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది కదా, దానికి ఆప్షన్స్ అనేవి రియాక్ట్ అవ్వలేదు. సో అండ్ క్లోజింగ్ కూడా డిఫరెంట్ చూపిస్తుంది. క్లోజింగ్ కూడా 143 చూపిస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. అంటే ఆ 50 ప్లస్ 16 టోటల్ వచ్చేసి 66 పాయింట్స్కి రియాక్ట్ అయితే కొంచెం మా లాస్లోకి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూపించలేదు, ఇది చూపిస్తాను. ఓకే, అప్పుడు క్లోజ్ చేద్దాం. లేదు అంటే ఓపెనింగ్లో ఎలా రేట్ అవుతుందో చూద్దాం. ఓకే, అండ్ 2 minutes ఉంది ఇంకా. అండ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, పొజిషన్స్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు విత్ హెడ్జ్ పొజిషన్ మీరు ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు పొజిషన్స్ హోల్డ్ నెక్స్ట్ డేకి హోల్డ్ చేయడం అనేది చాలా కామన్ థింగ్ అనమాట. ఎందుకంటే ఆప్షన్ బయ్యర్కి ఆప్షన్స్ హోల్డ్ చేయడం అనేది వర్స్ట్ థింగ్. అక్కడ ఏదైతే వర్స్ట్ థింగో అదే మనకి ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే అప్పుడే మనకి డికే అనేది వస్తుంది. ఓకే, సో అది మీకు అలవాటు అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు హోల్డ్ చేస్తున్నాం కదా అని చెప్పేసి గంటకోసారి అరగంటకోసారి గిఫ్ట్ నిఫ్టీ చెక్ చేయడం, నిద్రపోకుండా అర్ధరాత్రులు 12కి 1కి లేకపోతే గిఫ్ట్ నిఫ్టీ ఏం చేస్తుంది, ఎక్కడ క్లోజ్ అయిందని చూడడం. ఓకే, లేకుండా పొద్దున్నే 5కి 6కి 6:30కి ఓపెన్ అవుతుంది, 6:30కి 7:30కి ఓపెన్ చేసి చూడడం. ఆ అలవాటు మానుకోవడం బెటర్. ఎందుకంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు మనం ఉన్న పొజిషన్స్ వచ్చేసి నిఫ్టీలో ఉన్నాయి. నిఫ్టీ ఏమో 9:15కి ఓపెన్ అవుతుంది. 9:15 వరకు మనం ఏం చేయలేం. సో మనం ఏం చేయగలం అంటే 9 o'clockకి ప్రీ మార్కెట్ సెక్షన్ ఓపెన్ అవుతున్నప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది, సో దాన్ని బేస్ చేసుకుని మన ప్రీమియమ్స్ అనేవి ఎక్కడ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం లాస్ లో ఓపెన్ అవుతామో ప్రాఫిట్ లో ఓపెన్ అవుతామో చూసుకుని దాన్ని బట్టి పొజిషన్స్ మేనేజ్ చేయడం మాత్రమే అక్కడ వరకే. ఓకే, అంటే మీ వర్క్ అనేది మార్నింగ్ 9కే స్టార్ట్ అవుతుంది. ప్రీ మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పటి నుంచి స్టార్ట్ అయితే ఎప్పుడు 3:40కి క్లోజ్ అయిపోయిన తర్వాత నుంచి. అంతేగాని ప్రతిసారి గిఫ్ట్ నిఫ్టీని చూసుకోవడం అలవాటు మానుకుంటే కొంచెం మీకు అలవాటు అయిపోతే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి అగెనెస్ట్ ఓపెన్ అవుతున్నప్పుడు చెప్తుంది నేను, మనకి పాజిటివ్గా ఓపెన్ అవుతున్నప్పుడు కాదు, అగెనెస్ట్గా ఓపెన్ అవుతున్నప్పుడే చెప్తున్నాను నేను. ఓకే, చూడండి అగెనెస్ట్గా ఓపెన్ అయింది, బట్ స్టిల్ మన దగ్గర ఓపెన్ అయింది. అంటే 154 కదా మన ఎంట్రీ, సంథింగ్ లైక్ దట్. మన కిందే ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇప్పుడు చూద్దాం ప్రైస్ యాక్షన్ అనేది ఎలా ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ వీళ్ళు పొజిషన్స్ ఉంచాలా క్లోజ్ చేయాలా అప్పుడు చూద్దాం. ఓకే, సో పెద్ద గ్యాప్ అప్ ఏం కాదు. సో అంటే హ్యూజ్ గ్యాప్ అప్ వస్తే అంటే నాకు ఆ 50కి ఎలా రేట్ అవుతుందో నాకు తెలియదు. సో అందుకు ప్రీమా ఓపెనింగ్ ట్రేడ్ అనేది రికార్డ్ చేశాను. సో ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇన్ కేస్ మనం ఏమైనా బుక్ చేస్తే బుకింగ్ అప్పుడు నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనం లాస్లో క్లోజ్ చేసాం. పాసిబుల్లీ లాస్ అంటాం కన్నా యూజువలీ అకౌంట్లో లాస్ అంటే 5% ఆఫ్ ది క్యాపిటల్ విచ్ ఈస్ 10K వరకు వెళ్తుంది. ఓకే, దట్ ఈస్ ద కంప్లీట్లీ లాస్. అండ్ దిస్ 3,000 ప్రీవియస్గా ఒక 4K. ఓకే, ఈ రెండు కలుపుకొని ఒక లాస్ కింద ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక కంప్లీట్ లాస్ కింద ట్రీట్ చేసుకోవచ్చు. బట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కన్నా మనం ప్రీవియస్గా ఏం చేసాం అంటే ఎలా హోల్డ్ చేసాం, ఎంతవరకు హోల్డ్ చేసాం అన్నది మీరు అర్థం చేసుకుంటే దట్ విల్ బి ఫైన్ అనమాట. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి హోల్డ్ చేసాం, ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడు మనం ఈ ఏరియాలో ఎప్పుడు తీసుకున్నాం, దాని తర్వాత లాస్ వెళ్ళింది, ప్రాఫిట్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ కాస్ట్ వచ్చింది, మళ్ళీ ప్రాఫిట్ వెళ్ళింది, మళ్ళీ అప్లోకి వచ్చి మళ్ళీ ట్రేడ్. ఈ బ్రీతింగ్ స్పేస్ ఉంది కదా ఆప్షన్ సెల్లింగ్కి. ఓకే, ఈ బ్రీతింగ్ స్పేస్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట ఆప్షన్ సెల్లింగ్కి. ఇలాంటి బ్రీతింగ్ స్పేస్ కనుక మనం ఇస్తే అప్పుడు ప్రీమియం బేస్ చేసుకుని అంటే థీటాని బేస్ చేసుకుని ఆప్షన్ సెల్లింగ్ ప్రైజెస్ అనేవి ఇలా స్లోగా ఇలా ఇంక్లైన్గా డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏం ఇవ్వాలంటే మనం హోల్డ్ చేసిన పొజిషన్కి టైం ఇవ్వాలి. ఐదర్ టైం వల్ల డికే అవుతుంది, లేకపోతే మనం అనుకున్న సైడ్ రావడం వల్ల డికే అవుతుంది. ఓకే, ఈ రెండు పాలసీస్ మనం ఇవ్వాలంటే దానికి స్పేస్ ఇవ్వాలన్నమాట, బ్రీతింగ్ స్పేస్. ఓకే, అది మెయిన్ ఇంపార్టెంట్ ఆప్షన్ సెల్లింగ్లో. ఓకే, అండ్ టైం కూడా 3:25 అవుతుంది, మార్కెట్ క్లోజ్ అయిపోయింది. ఒకసారి ఈ మూవ్ చూడండి. ఈ మూవ్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఇది నిఫ్టీ ఇండెక్స్. ఓకే, ఇది వచ్చేసి నిఫ్టీ ఆప్షన్స్. ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది కదా, కానీ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, దాని తర్వాత నుంచి ఎప్పుడు ఇది 245 ప్రైజ్లో పడుతున్నా సరే ఆప్షన్స్ పడట్లేదు. ఎవ్రీ లాస్ట్ అదే క్లోజింగ్ కొత్త ఆప్షన్ అనేది రూల్స్ వచ్చినాయి కదా, అప్పటి నుంచి ఇలాగ జరుగుతుంది.
క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ క్లోజింగ్ ఒక 15 మినిట్స్ లేకపోతే ఒక 15 to 20 మినిట్స్ దాకా ప్రైస్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు ఆప్షన్స్ కి నిఫ్టీ ఇండెక్స్ కి. ఓకే, ఐ థింక్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారని చెప్పేసి అనుకుంటాను. సో ఈ రోజు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ప్రైస్ అనేది నిన్న చూసాం కదా ఎలా రియాక్ట్ అయినాయో, సో ఇప్పుడు కూడా ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం అని చెప్పేసి నేను ఈ టైంకి కరెక్ట్గా క్లోజింగ్ టైంకి రికార్డ్ చేస్తున్నాను. చూద్దాం ఈరోజు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో ఏమో అని చెప్పేసి. ఓకే, క్లోజింగ్ వచ్చింది, ఫైన్, అక్కడక్కడ క్లోజ్ అయింది, దట్ ఈస్ గుడ్. మెల్లమెల్లగా సెటిల్ అవుతుంది అయితే ఫైన్. స్టార్టింగ్ 200 పాయింట్స్, దాని తర్వాత 150 పాయింట్స్, దాని తర్వాత 50 పాయింట్స్. ఇప్పుడు చూడండి ఎక్కడ. ఓకే, ఇలాంటివి వస్తే ఓకే ఫైన్, సెట్ అవుతుంది అయితే మార్కెట్ కొంచెం మెల్లమెల్లగా. ఓకే, ఆప్షన్స్ కూడా పెద్దగా ఏమి రియాక్ట్ అవ్వట్లేదు, సో ఫైన్, గుడ్ థింగ్. సో అది ఈ రోజు పొజిషన్స్ అప్డేట్. అండ్ ఓకే, రేపొద్దున కొత్త ఫ్రెష్ పొజిషన్స్ తీసుకుందాం. ఓకే, అండ్ అకౌంట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం.